థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇప్పుడు చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేయడం, మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది కాలంలో దాదాపు 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దొంగ అన్నట్టుగా ఇందాక మరి ఎవరు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష. మరి అది ఇక్కడ తీసుకోవచ్చా తీసుకురా తెలియదు, కానీ ఒకవైపు వేలు చూపిస్తున్నప్పుడు 3 వేలు మీ వైపు కూడా చూపిస్తున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు కూడా వారి బాటలోనే గత ప్రభుత్వం చేసే బాటలోనే మీరు కూడా నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది అధ్యక్ష. మీరు కూడా అన్ని డివిజన్స్ చేస్తూ ఈరోజు 1,27,000 కోట్ల అప్పు ఏ రకంగా చేశారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకవైపు ఎఫ్ఆర్బిఎం చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది అధ్యక్ష. జిఎస్డిపిని కూడా 15 లక్షల కోట్లు అని చెప్తా ఉంటే దాన్ని 16,50,000 కోట్లుగా చూపిస్తున్నారు. 16,50,000 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్టు 3.5% మీరు లోన్ తీసుకోవచ్చు అంటే ఏ రకంగా చూసినా అది 57,000 కోట్లకు మించి రాదు అధ్యక్ష. మీరు 57,000 కోట్ల అప్పుని ఈరోజు 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చామని చాలా స్పష్టంగా సభాముఖంగా చెప్తున్నారంటే మీరు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాకుండా దీంట్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధిలోని లోను 52,000 కోట్లట అధ్యక్ష. దాన్ని నిన్న మొన్న తీసుకున్న 3-4 కోట్లు కలుపుకుంటే అది 55,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అప్పులట అధ్యక్ష. అవి కార్పొరేషన్, ఎస్పీబీలు, ఇతరత్ర ద్వారా తీసుకున్నటువంటి నాన్ గ్యారంటీస్ తీసుకున్నటువంటి అప్పులన్నీ కలిపితే 1,27,000 కోట్ల అప్పు తీసుకున్నట్టు చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ రకంగా ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం చేసిన విధంగా మేము కూడా చేస్తాం, మేము కూడా అప్పులు తీసుకొస్తాం, ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గత ప్రభుత్వం బ్రహ్మాండంగా మ్యానిపులేట్ చేసింది, గత ఆర్థిక మంత్రి గారు మ్యానిపులేట్ చేశారు, మరి మేము కూడా ఎందుకు మ్యానిపులేట్ చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అసలు విషయంలో కాకుండా మీరు చేసినటువంటి అప్పులు ఏ రకంగా తీరుస్తారు, అప్పుల భారాన్ని ఏ రకంగా తగ్గిస్తారో చెప్పకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు ఎందుకోసమని అప్పులు చేస్తూ ఉన్నారు, భావి తరాలకు ఎందుకు అప్పుల భారాన్ని ఈ రకంగా పెంచుతూ ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సరే, వారు 4 లక్షలు అంటా ఉన్నారు, మీరు 7 లక్షలు అంటా ఉన్నారు. ఏ రకంగా మ్యానిపులేట్ చూపించినా 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పు జరిగింది కదా అధ్యక్ష. మరి ఒకవైపు అప్పుల ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెరిగితే మీరు అప్పుల భారాన్ని తగ్గించాల్సింది పోయి మీరు కూడా 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అదే బాటలో నడిచే ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వం since Sri Narendra Modi's government came into power, the tax devolution has increased from 32% to 42%, resulting in a total sum of 1.60 lakh crores being allocated to Telangana, wherein 2004 to 14 అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో కేవలం 45,000 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. కానీ 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రానికి 1,60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా అడిషనల్గా సెంట్రల్ మినిస్ట్రీస్ ద్వారా 5,21,000 కోట్లు, జిఎస్టీ కంపెన్సేషన్ 15,329 కోట్లు, ఎంపీ లాజ్ ద్వారా 1,000 కోట్లు, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కోసం 2,250 కోట్ల అధ్యక్ష. అంటే 6,81,000 కోట్ల రూపాయలు 9 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా 1,00,000 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత మన రెవెన్యూ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసి అప్పులు తీసుకొచ్చి దేనికోసం ఖర్చు చేశారో మరి ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మేము 1,27,000 కోట్ల అప్పు తెచ్చాం. దాంట్లో నుంచి
66,000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేశామంటున్నారు అధ్యక్ష. కానీ రీపేమెంట్ చేసిన దాంట్లో వడ్డీ ఎక్కువ ఉంది. అసలు కేవలం దాంట్లో 17,000 కోట్లు మాత్రమే అసలు ఉంటే మిగిలిందంతా వడ్డీ కిందకనే పోతుంది అధ్యక్ష. మన అప్పుల భారం తగ్గడం లేదు. మళ్ళీ కొత్తగా తెచ్చిన 1,27,000 కోట్లు అప్పుగా కొత్తగా మన దాంట్లో యాడ్ అవుతున్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదో గారడీ చేసే ప్రయత్నం, హరీష్ రావు గారు చేసిన తప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం వీరు చేస్తా ఉన్నారు. మీరు తప్పు చేసిండ్రు కాబట్టి మాకు కూడా లైసెన్స్ ఉంది, మేము కూడా ఇదే మాదిరిగా తప్పు చేస్తామన్నట్టుగా ఒకవైపు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉంటే, ఈ రాష్ట్రం కేవలం మీ బేరిజాలకు పోకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, వారి బాటలో మేము నడుస్తామన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మేము నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏం చేశామన్న ఆలోచన చేయకుండా చాలా తప్పిదాలు చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. మొన్న కాగ్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తుందన్న సంగతి కాగ్ కూడా మనం ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తెలంగాణ రాష్ట్ర ఆదాయ వ్యవహారాలపై అక్టోబర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈసారి బడ్జెట్లో అన్ని రకాల రాబడుల కింద 2,74,057 కోట్ల అంచనా వేయగా కేవలం 45.97% మాత్రమే నిధులు సమకూరినాయి అధ్యక్ష. ఇందులో రెవెన్యూ రాబడులు 2,21,242 కోట్లు అంచనా వేయగా కేవలం 90,844 కోట్లు మాత్రమే, మూలధనం రాబడులు 52,815 కోట్లు అంచనా వేయగా 35,145 కోట్లు మాత్రమే సమకూరినాయి. ఈ రకంగా రాబడులు తగ్గినాయి అధ్యక్ష. కేవలం అప్పుల మీదనే ఈ రాష్ట్ర ఆదాయం ఆధారపడినప్పుడు మీరు కేవలం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇదే నిబంతో ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారో తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, the Deputy Chief Minister of Telangana, Mr. Batti Vikramarka Malluji, has presented the budget for the state of financial year 24-25 on July 25th for rupees 2,91,159 crores. The gross state domestic product of Telangana 24-25 at current price is estimated as 16.5 lakhs, as it is only 15 lakh crores, but they have estimated as 16.5 lakh crores, an increase of about 12.5% over 23-24. Deficit debt and FRBM target for 24-25. The Telangana Fiscal Responsibility and the Budget Management Act 2005 provides annual target to progressively reduce the outstanding liabilities. Kane, revenue deficit and fiscal deficit of the state government. The fiscal deficit, it is the excess of total expenditure over the total receipts. This gap is filled by borrowing by the government through only loans, Adhyaksha. This increase of loan liabilities ki perige ఆస్కారం ఉన్నదని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒకటే అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 52,000 కోట్ల రూపాయలు అయితే, ఇప్పుడు ఈ నెలలో ఇంకా తీసుకున్నటువంటి 4,000 కోట్లు కలిపితే 55,000 కోట్లు రాగా, ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా దొడ్డదారులు తీసుకున్నటువంటి అప్పుల గురించి ఇంత స్పష్టంగా మీరు సభాముఖంగా మనకు తెలియజేసిన తర్వాత, ఇది ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాకుండా ఏ రకంగా ఉంటుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఒక సర్క్యులర్ వచ్చింది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి, ఎనీ లోన్ ఏ లోన్ అయినా సరే మీరు ఎస్పీబీఎంలో తీసుకున్నా కార్పొరేషన్ ద్వారా తీసుకున్నా ఆ లోన్ అంతా కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కిందకి బికాజ్ ఎనీ లోన్ రీపేబుల్ బై ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని. అవన్నీ కాకుండా వీరు కేవలం ప్రైవేట్ లోన్స్ అను, నాన్ గ్యారంటీ లోన్స్ అను, గ్యారంటీ లోన్స్ అను ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా ప్రయత్నం చేసే లోన్స్ తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అది నిజంగా కూడా ప్రజాస్వామ్య విరుద్ధమని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము అధ్యక్ష, ఈరోజు దాదాపు 400 ఎకరాల భూమి అధ్యక్ష, 400 ఎకరాల భూమిని ఈరోజు ప్రైవేట్ సంస్థలకి ఈరోజు తాకట్టు పెట్టి దాని ద్వారా 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇది ఫైనాన్స్ సంస్థలకు దాదాపు ఇది కోకాపేట, రాయదుర్గం ఎకరానికి 75 కోట్లు విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు టీజీఐఐసికి దారాదత్తం చేసి దాన్ని ఎన్కాష్ చేస్తారా, తాకట్టు పెడతారా, తద్వారా మాకు 20,000 కోట్ల రూపాయలు లోన్ రావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు కాళ్ళకు గారెలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. బొంబాయికి, ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు.
వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు తీసుకురావడానికి బొంబాయికి ఢిల్లీకి తిరుగుతూ కేవలం 20,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మర్చెంటైల్ బ్యాంకుల ద్వారా తీసుకురావడానికి అధ్యక్ష. దానికోసం కమిషనర్ అధ్యక్ష. నేను కేవలం బిల్లులు ఇవ్వడానికి కమిషన్ అనుకున్న అధ్యక్ష. ప్రభుత్వ లోన్లు తీసుకురావడానికి కమిషన్ రావడం అనేది మేము మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కమిషన్ ఇచ్చి, అప్పు తీసుకురావడానికి కోసం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అప్పు తీసుకురావడం అనేది ఇది ఎప్పుడు గతంలో చూడలేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రావాలంటే మర్కెంటైల్ బ్యాంకులకు బ్రోకర్లకు పర్సెంటేజ్ ఇచ్చి, బ్రోకర్లకు 2-3% ఇచ్చి ఈరోజు లోన్లు తీసుకునేటువంటి దుస్థితి, దుర్గతి రాష్ట్రానికి పట్టిందంటే ఇంతకైనా నీచం ఇంకొకటి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అప్పుల విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్, మంత్రి గారు ఈ సభను మిస్లీడ్ చేస్తా ఉన్నారు సార్. మంత్రి గారు చాలా ఇంటెలిజెంట్గా ఈ సభను మిస్లీడ్ చేసుకుంటూ నేను అడిగింది తప్పేమున్నది అధ్యక్ష. నేను ఒకటే స్పష్టంగా 2 ప్రశ్నలు అడిగిన అధ్యక్ష. మీరు ఎకరానికి 75 కోట్ల చొప్పున టీజీఐసికి మీరు ట్రాన్స్ఫర్ చేసిన మాట, అమ్మిన మాట వాస్తవమా కాదా? ఇన్ టర్న్ డబ్బులు మీరు టీజీఐసి డబ్బులు గవర్నమెంట్కి ఇస్తుందా లేదా అని అడిగిన అధ్యక్ష. మీరు ఫ్రీగా ఇవ్వలేదు కదా, మీరు అమ్మిండ్రు కదా, ఆ డబ్బులు మళ్ళా మీరు అమ్ముతారా, తాకట్టు పెడతారా? Is it not part of your government? Is it not part of your government? టీజీఐసికి మీరు ట్రాన్స్ఫర్ చేసి టీజీఐసి ద్వారా మీరు అమ్ముతారా, తాకట్టు పెడతారా, లేకుంటే మర్చెంటైల్ బ్యాంక్ ఇస్తారా? మీరు దానికోసం ఏజెంట్ని ఐడెంటిఫై చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, అఫీషియల్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళు 2-3% కమిషన్ వేయడానికి కూడా ముందుకు వచ్చింది కదా అధ్యక్ష. దాంట్లో తప్పేమున్నది? మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఈరోజు సత్యదూరమైన మాటలు మాట్లాడుకుంటూ వెనుక నుంచి అంట ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సనాలిటీ కాదు, మాదొక్క ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తున్న ఒక ఫ్లోర్ లీడర్ని. ఎవరో వెనుక చెప్తే వాళ్ళ మాటల్లో వచ్చి నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు సార్ నేను. ఆయన ఈ రకంగా మాట్లాడడం ముందు వారిని కరెక్ట్ చేయండి, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఎవరో చెప్తే మేము చెప్పడం లేదు, ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే వారిని మాట్లాడడం అనేది ఛాలెంజ్ ఇవ్వండి, దాంట్లో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా. అంతే తప్ప ఈ రకంగా వారు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మేము మాట్లాడుతున్నట్టు మాట్లాడడం అది మంచిది కాదు అధ్యక్ష, మంత్రి గారికి తగదు అధ్యక్ష. అది రెండవది అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఈ రకంగా భూమి అమ్మలేదు అధ్యక్ష, వారిని కరెక్ట్ చేయండి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో మీరు అమ్మినట్లు 400 ఎకరాల భూమిని టీజీఐఎస్కి అమ్మి ఆ భూమిని మీరు లోన్ తెస్తారా, అమ్మేస్తారా, ఏదో ఒక రకంగా మాకు డబ్బులు చెల్లించమని టీజీఐఎస్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా అడగండి అధ్యక్ష. వేరే రాష్ట్రాన్ని వీళ్ళు ఉదాహరణ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అధ్యక్ష. అక్కడ ఇలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇలాంటి ల్యాండ్స్ అమ్మలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం ఒకటి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు రోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అధ్యక్ష. వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 2 2024 రోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ప్రకటన వచ్చింది అధ్యక్ష. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కేవలం 52,118 కోట్లు అని చెప్పింది అధ్యక్ష. మరోవైపేమో బట్టి విక్రమార్క గారు 1,27,000 కోట్లు తీసుకున్నట్టు వారు సభలో చెప్పింది అధ్యక్ష. మరి ఏది వాస్తవమో ప్రజానికానికి తెలియాలి అధ్యక్ష. ఈ రకంగా ఒకవైపు 64,000 కోట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడము, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు లేదు 1,27,000 కోట్లు మేము అప్పు తీసుకున్నామని చెప్పడము, ఈ రకంగా ద్వంద్వ స్టేట్మెంట్స్ రావడం వల్ల రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ అప్పు తీసుకున్నా, ఏ రాష్ట్రంలో అప్పు తీసుకున్నా ఒక చట్టం ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంటుంది కదా అధ్యక్ష. ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా మీరు అప్పులు చేసి, ఇష్టానుసారంగా మీరు అప్పుల కుప్పగా మార్చి, ఎట్లాగో మేము వచ్చేది లేదు, మేము ఇట్లా గెలిచేది లేదు కాబట్టి ఈ అప్పుల కుప్ప ఇక్కడ పడేసిపోతే వచ్చినోడు ఏమన్నా సావని అన్నట్టుగా మాకు దొరికిన కాడికి దొరికినట్లు అన్నట్టుగా వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు కదా. మరి వీరికి ఎఫ్ఆర్బిఎం చట్టం వీరికి పరిధిలోకి రాదా? లేకుంటే మరి భూములు అమ్ముకోవడానికో, లేకుంటే ప్రైవేట్ సంస్థలు లోన్లు తీసుకురావడానికో, లేకుంటే మరి నాన్ గ్యారంటీ అనో గ్యారంటీ అనో రకరకాలుగా
మీరు ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ తెలివంతా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిని ఉల్లంఘించి లోన్లు తీసుకోవడానికి మీరు పెట్టేటువంటి తెలివితేటలు ఈ రాష్ట్ర రేపు ఖజానాకే కాదు ఈ రాష్ట్ర దివాలా తీసి నిన్న జరిగిన శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాల్లోనూ జరిగినట్ల రేపు సంక్షోభాలు వచ్చేటువంటి ప్రమాదం మీ రాష్ట్రానికి ఉన్నది అధ్యక్ష. ఈ రాష్ట్రము ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా మరి వారు 7 లక్షల కోట్లు చేసినరా, మీరు ఇంకొకరు 7 లక్షల కోట్లు చేస్తారా, 10 లక్షల కోట్లు చేస్తారా? ఈ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల ఊబిలో ఊరుకొని పోతే రేపు జరిగేటువంటి భావి తరాలకు ఈ రాష్ట్రం ఒక అప్పుల కుప్పగా ఉండి వరుసలు పోయేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. రేపు నిన్న జరిగినటువంటి శ్రీలంకనో లేకుంటే ఇంకొక వేరే దేశాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో కూడా అలాంటి ప్రమాదం జరగకుండా నేను ముందు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు పరిధి దాటి మీరు అప్పులు చేయకండి. పరిధి దాటి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచకండి. మరి కేవలం గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము కూడా అలాంటి తోవలు నడుస్తాం, అలాగనే మేము తప్పులు చేస్తాం. అవసరమైతే భూములు తెగ నమ్ముకుంటాం, అవసరమైతే సెక్రటరీలు కూడా అమ్ముకొని మేము ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొస్తామో డబ్బు తీసుకొచ్చి మేము ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని నడుపుతామంటే నడవదు అధ్యక్ష. మీరు ఇన్ని అప్పులు చేసి కూడా కనీసం మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయలేకపోతున్నారు అధ్యక్ష. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు 6 గ్యారెంటీలకు చట్టబద్ధ ఇస్తారేమో, మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తే ఈరోజు కనీసం చట్టబద్ధ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఏ ఒక్క అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో, ఏ హామీలు కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ని డివేట్ చేస్తూ ఉన్నారు. కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ని మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్క గారు సభకు తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు కేవలం బట్టి విక్రమార్క గారి ఆలోచన అంతా కూడా పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు అధ్యక్ష లేదు అధ్యక్ష, ఇంత మిస్లీడ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మంత్రి గారు పర్టికులర్లీ ఆయన రాష్ట్రానికి మంత్రి నిర్మల్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే కేవలం నిర్మల్లోనే ఫ్రీ బస్ నడుపుతున్నారు అధ్యక్ష. ఇదే కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి రాష్ట్రానికి మంత్రి అధ్యక్ష, వారు స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేసి నిర్మల్ నియోజకవర్గం అని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమస్య అధ్యక్ష. నేను వారిని గౌరవిస్తాను అధ్యక్ష, నా మంచి మిత్రుడే, నేను గౌరవిస్తాను అధ్యక్ష. కానీ నేను ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను సబ్జెక్ట్లో ఏం డివియేషన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే ఏం చెప్పాను అధ్యక్ష, మీరు అప్పులు తీసుకొచ్చారు, 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, దాంట్లో 66,000 కోట్లు మీరు కట్టారని చెప్పిన కదా అధ్యక్ష. రీపేమెంట్ చేశారని చెప్పిన దాంట్లో 17,000 కోట్లు అసలు ఉంటే మిగిలింది వడ్డీ కింద కట్టారు. మిగిలిన 67 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు. అది కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిండ్రా, ఏ రకంగా వాడుకున్నారా నాకు సంబంధం లేదు అధ్యక్ష. కానీ మీరు ఏ రకంగా ఇచ్చిండ్రో, మీరు ఏ రకంగా అది కాంట్రాక్టర్ కోసం తెచ్చిండ్రా అప్పు, లేకుంటే రీపేమెంట్ కోసం తెచ్చిండ్రా, లేకుంటే డెవలప్మెంట్ కోసం తెచ్చిండ్రా, మీరు తెచ్చిండ్రా అధ్యక్ష. నేను దాని గురించి నేను వేరే డివియేషన్ మాట్లాడతలేను అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఇప్పుడు ఏ హామీ నెరవేర్చలేదు అడగండి అధ్యక్ష. మేము ఇచ్చిన ఏ హామీ అయినా మన మహారాష్ట్రలో కేవలం మేము లాడ్లీ బైన్ అన్నందుకే కదా అధ్యక్ష మేము అంత గొప్పగా గెలిచినాం. ఎందుకు అధ్యక్ష? ఇక్కడ విషయం అన్నారు కదా, ఇక్కడ విషయం చెప్తా అధ్యక్ష. ఇక్కడ విషయం మన రాష్ట్రంలో అధ్యక్ష బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ ఇన్ తెలంగాణ. నేను ఒకటే అంటున్నాను, సిన్స్ శ్రీ నరేంద్ర మోడీజీ government came to power, the tax devolution has increased from 32 to 42% అధ్యక్ష, resulting a total sum of 1,60,000 crore being allocated to Telangana state during last 10 years అధ్యక్ష. Earlier government 2004 to 14 when UPA was in power, the total amount received to Telangana is only 45,000 crores అధ్యక్ష. Yes, in spite of that, in addition to this Adhyaksha, through various central ministries, 5,21,000 crore rupees was allocated to state of Telangana. Apart from that, GST compensation also, as my brother is asking, it is also 15,329 additional to this. MP lots 1,000 crores. Backward area development is 2,250 crores. Adhyaksha, మేము ఎప్పుడు కూడా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఎక్కువ అధ్యక్ష. అందుకే ఈ ప్రాంతానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధ్యక్ష, 6,81,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మేము అదే మాదిరిగా నిధులు ఇస్తున్నాం అధ్యక్ష. నిధులు ఇవ్వడానికి మేము ఎప్పుడు వెనుకంజ వేయం అధ్యక్ష. కానీ ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష,
ఈ రకమైనటువంటి అప్పులు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తాయి. భావి తరానికి ఇది మంచిది కాదు. రేపు భావి తరాలు ఈరోజు మన వైపు ఎంతో ఆశగా చూస్తున్నారు. ఈ రాష్ట్రం ఈ రకంగా అప్పుల కుప్పగా మారి రేపు ఈ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసి శ్రీలంక లాగా మారితే ఇక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ తరాలు ఈ రాష్ట్రం నుంచి వలసపోయేటువంటి పరిస్థితి, మహబూబ్ నగర్ నుంచి గతంలో ఇట్లా వలసలు పోతున్నారో అదే మాదిరిగా ఈ రాష్ట్రం నుంచి వలసలు పోయే ప్రమాదం రావద్దని మాత్రమే నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.